నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. నాలుగోసారి భారీగా ఫ్యూయల్ రేట్లు పెంచింది. మరోవైపు తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు వస్తున్నారు. ఇక దీంతో వెంకన్నకొండ కిక్కిరిసిపోతుంది. మరోసారి దొరికిపోయిన అనిరుద్, కావ్య చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ప్రేమ జంట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భారీగా పెట్రోల్ డీజిల్ ధరలైతే పెరిగాయి. ఇక వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే 3 సార్లు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఇక తాజాగా లీటర్ పెట్రోల్ పై ₹2.84, ఇక డీజిల్ పై ₹2.86 చొప్పున వడ్డనైతే జరిగింది. ఇక పెరిగిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹115.58 చేరుకోగా లీటర్ డీజిల్ ధర ₹103.74 చేరింది. ఇప్పటికే 3 విడతల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ₹5 మేర పెరిగాయి. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹117.19 కాగా డీజిల్ ₹104.88 చేరింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ₹117.59 కాగా డీజిల్ ధర ₹105.28 పెరిగింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఆయిల్ కంపెనీలు అయితే చెప్తున్నాయి. ఇక వరుసగా ఫ్యూయల్ రేట్లు పెరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన న్యాయవాది హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇది పక్కా ప్రణాళికతో అమలు చేసిన సుపారీ హత్యగా నిర్ధారించారు. న్యాయవాది మొయిజుద్దీన్ హత్యకు ప్రధాన కారణం ఒక భూ వివాదం. కవాడిగూడకు చెందిన వినయ్ అనే వ్యక్తి ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఒక భూ వివాదంలో మొయిజుద్దీన్ అడ్డుగా ఉన్నాడని భావించిన వినయ్ అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఒక హంతకుల ముఠాతో ₹10 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా కొంత డబ్బును వారికి అడ్వాన్స్ గా చెల్లించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం నిందితులు కొన్ని రోజుల పాటు మొయిజుద్దీన్ కదలికలను గమనించారు. ఆయన ఇంటి నుంచి న్యాయస్థానానికి తిరిగి ఇంటికి వెళ్లే మార్గంలో రెక్కీ నిర్వహించారు. సమయం చూసి అత్యంత దారుణంగా కత్తులతో దాడి చేసి మొయిజుద్దీన్ హత్య చేశారు. అనంతరం కల్వకుర్తి మీదుగా గోవాకు పారిపోయారు. రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేసవి సెలవులు వారాంతం కావడంతో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మార్మోగిపోయాయి. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లు శిలాతోరణం వరకు విస్తరించడంతో కొండపై ఎటు చూసినా భక్తులే కనిపించారు. ఇక ఈ అనూహ్య రద్దీతో టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్ర స్థాయికి చేరింది. టోకెన్లు లేని సర్వదర్శనానికి ఏకంగా 24 నుంచి 30 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. ఇక శనివారం ఒక్కరోజే 97,250 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఆదివారం కూడా అదే స్థాయిలో రద్దీ కొనసాగింది. ఇక నిన్నటి రోజున శ్రీవారిని 98,058 మంది భక్తులు దర్శించుకున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి అభిషేక సేవా సమయంలో కూడా సర్వదర్శనం క్యూలను కొనసాగించడం ద్వారా రోజుకు అదనంగా 1000 మందికి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం 4.09 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలాగే 49,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టీటీడీ దాదాపు 4.20 లక్షల లడ్డూలను విక్రయించింది. ఇక క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు అందిస్తున్నారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, రద్దీ ఎలా ఉంది తిరుమలలో? అది తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం కూడా సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. ఇక రికార్డు స్థాయిలో రెండో రోజు కూడా అంటే నిన్న కూడా 98,058 మంది భక్తులకు టీటీడీ అయితే దర్శనం చేయించింది. మొన్న కూడా 97,500 మంది భక్తులకు ఒక్కరోజు దర్శనం చేయించడం జరిగింది. వరుసగా 2 రోజులు కూడా దాదాపు 98,000 మంది అంటే ఇంచుమించుగా 1,00,000 మంది భక్తులకు ఈ 2 రోజుల సమయంలో టీటీడీ రికార్డు స్థాయిలో అయితే ఈ దర్శనాన్ని చేయించగలిగింది. గతంలో టీటీడీ ఈవోగా సాంబశివరావు ఉన్న సమయంలో రోజుకి 1,00,000 మంది మార్కు కూడా దాటిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంత పెద్ద సంఖ్యలో భక్తులకు ఒక్కరోజు దర్శనం చేయించడం చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం చూడొచ్చు. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి దాదాపు 24 గంటల దాకా సమయం పడుతున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు క్యూ లైన్లు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కూడా క్యూ లైన్లు మొత్తం దర్శన కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయి బయట శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు వ్యాపించున్న పరిస్థితి అయితే ఉంది. నిన్నటి హుండీ దాదాపు 4.9 కోట్ల ఆదాయం హుండీ నుంచి కూడా లభించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే 4.5 లక్షల లడ్డూలను కూడా టీటీడీ విక్రయించిన పరిస్థితి ఉంది. ఇక దర్శనం ఏదైతే భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో విఐపి దర్శనాలను కూడా టీటీడీ కేవలం ప్రోటోకాల్కే పరిమితం చేసింది. విఐపి దర్శనాలను కుదించడం ద్వారానే దాదాపు 1,00,000 మంది దాకా భక్తులకు దర్శనాలు చేయించగలుగుతోంది. ఇక ఏఐ టెక్నాలజీతో ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ వ్యవస్థను మానిటర్ చేస్తూ కూడా ఎప్పుడైతే కంపార్ట్మెంట్ లో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంత సమయంలో దర్శనం అవుతుంది అనేది కూడా భక్తులకు మైక్ అనౌన్స్మెంట్ ద్వారా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు కూడా మజ్జిగ అలాగే మంచినీళ్లు కానీ అన్న ప్రసాదాలు కూడా క్యూ లైన్ లోనే నిరంతరాయంగా కూడా అందజేస్తున్నారు. అలాగే మొబైల్ ఈ వాటర్ ట్యాంకర్ ద్వారా అలాగే ఇతర మొబైల్ ఫుడ్ కౌంటర్ ద్వారా కూడా భక్తులకు మిగతా చోట్ల ఉండే భక్తులకు కూడా సదుపాయాలు అయితే కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వసతి గదులు దొరకడం కూడా ఇబ్బందిగా మారడంతో తిరుమలలో ఉన్న పిలిగ్రిమ్ అకామిడేషన్ సెంటర్ అంటే భారీ భక్తుల వసతి సముదాయాల్లో భక్తులకు బస కూడా టీటీడీ ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇలా సెలవులు ముగిసే వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతున్న నేపథ్యంతో పాటు వేసవి ఇబ్బందుల దృష్ట్యా కూడా ప్రత్యేకంగా అక్కడ చలువు పందిళ్లు కానీ మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద రష్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తోంది. మాధవి, మరి వర్మ, అంటే భక్తుల రద్దీని కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఏమైనా స్పెషల్ బస్సులు వేశారా? ఆర్టీసీ ఇబ్బందుల్లో ఎందుకంటే ప్రతి తిరుపతి బస్ స్టేషన్ నుంచితో పాటు ఇటు అలిపిరి బస్ స్టేషన్ నుంచి కూడా ప్రతి 5 నిమిషాలకు బస్సులు నిరంతరాయంగా నడుస్తూనే ఉంటాయి. రాత్రి దాదాపు 12 గంటల వరకు కూడా, అలాగే తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా నిరంతరంగా ఆర్టీసీ సేవలను అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు వాహనాల ద్వారా వెళ్లే భక్తులే కాదు, దాదాపు రోజుకు 50,000 మంది కాలినడకను కూడా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీనికి సంబంధించి రవాణాకు సంబంధించి అయితే ఎలాంటి ఇబ్బందులు లేదని చెప్పుకోవచ్చు. అయితే పైన దర్శనానికి సంబంధించి కూడా కేవలం ఆన్లైన్ టికెట్లు ఒక 20,000, దాని తోడు తిరుపతిలో టైం స్లాట్ టోకెన్లు మరో 20,000 మాత్రమే ఇస్తుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా సర్వదర్శనం భక్తులే ఉంటారు, విఐపి దర్శనాలు మినహాయించి మిగతా అందరూ కూడా. దీంతో ఎక్కువ మంది
సర్వదర్శన క్యూ లైన్ లోకి వస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం బయటికి క్యూ లైన్లు వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది. ముందస్తు టోకెన్ ఉన్న భక్తులకు మాత్రం ఒక 5-6 గంటల్లో సమయం అయితే అయిపోతుంది. కానీ కేవలం సర్వదర్శన క్యూ లైన్ అంటే కింద టోకెన్లు దొరకని భక్తులు నేరుగా సర్వదర్శనానికి వచ్చిన వాళ్ళతోనే ప్రస్తుతం 24 గంటల దాకా సమయం పడుతున్న నేపథ్యం అయితే ఉంది. దీంతోనే విఐపి దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. ఎక్కువ మందికి దాదాపు రోజుకి 16 నుంచి 18 గంటల సమయం ఏదైతే దర్శన వేళలు ఉంటాయి, మిగతా ఈ నైవేద్య విరామాలు ఇవన్నీ తీసేస్తే కూడా ఆ సమయంలో ఎక్కువ మంది సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ కూడా దర్శనం చేయించడం ద్వారానే ప్రస్తుతం దాదాపు 1,00,000 మంది భక్తులు అంటే 97,500 ఒక రోజులో, అలాగే నిన్న 98,000 మంది భక్తులకు ఒక రోజులో చేయించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దానికి ఎంతో సమన్వయం చేసుకుంటే కానీ ఎంతమంది భక్తులకు టీటీడీ దర్శనం చేయించడం కష్టం అవుతుంది. మొత్తం మీద సామాన్య భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది సామాన్య భక్తుల్ని దర్శనం కల్పించేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మాధవ్. రైట్, థ్యాంక్ యూ వర్మ. రాష్ట్ర ప్రగతి, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన క్షేత్రస్థాయి పర్యటనను ముమ్మరం చేశారు. ముఖ్యంగా గోదావరి ప్రక్షాళన, రాబోయే పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిలో భాగంగా చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో ఆయన పర్యటన కొనసాగుతోంది. గోదావరి నది పవిత్రతను కాపాడటంతో పాటు పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో అధికారులకు కీలక ఆదేశాలైతే జారీ చేశారు. రాజమండ్రి పర్యటనలో భాగంగా గోదావరి తీరాన విస్తృతంగా పర్యటించారు. సోమవారం ఉదయం పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు ప్రత్యేక బోటులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను, ప్రస్తుత పరిస్థితిని ఆయన నిశితంగా పరిశీలించారు. గోదావరి నదిలోకి కాలుష్యం చేరుతున్న మార్గాలను, ముఖ్యంగా నగరంలోని మురికి కాలువలు కలిసే ప్రాంతాలను ఆయన ప్రత్యేకంగా గమనించారు. ఇక అనంతరం నల్ల కాలువ వద్ద ఏర్పాటు చేసిన చెత్త శుద్ధి ప్లాంట్ను కూడా సందర్శించి దాని పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక పర్యటన అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరిని కాలుష్యరహితంగా మార్చేందుకు పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని, పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకున్న వేళ గ్రౌండ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక జట్టు ఆట కంటే ఎక్కువగా ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ గురించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది కొత్త ఏమీ కాదు. ప్రతి సీజన్లోనూ కెమెరాలో ఆమె హావభావాలను క్లోజప్లో షూట్ చేయటం, ఆమె జట్టు గెలిచినప్పుడు చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకోవటం, ఓడినప్పుడు నిరాశగా కనిపించటం, ఇవన్నీ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. కానీ ఈసారి విషయం వేరు. కావ్య వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కోలీవుడ్ రాక్ స్టార్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్తో కావ్య మారన్ 7 అడుగులు నడవబోతుంది అంటూ బలమైన ప్రచారం అయితే నడుస్తోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతున్నారని, స్పెయిన్లో మ్యారేజ్ జరగబోతుందని, ఆ తర్వాత చెన్నైలో ఫ్రెండ్స్, బంధువుల కోసం అత్యంత ఘనంగా విందు ఏర్పాటు చేయనున్నారని కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు కోడెక్కుస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ గ్రౌండ్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట కంటే ఎక్కువగా ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ గురించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది కొత్తేమీ కాదు. ప్రతి సీజన్లోనూ కెమెరాలు ఆమె హావభావాలను క్లోజప్లో షూట్ చేయడం, ఆమె జట్టు గెలిచినప్పుడు చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకోవడం, ఓడినప్పుడు నిరాశగా కనిపించడం, ఇవన్నీ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఈసారి విషయం వేరు. కావ్య వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాలీవుడ్ రాక్ స్టార్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్తో కావ్య మారన్
ఏడడుగులు నడవబోతోందంటూ బలమైన ప్రచారం నడుస్తోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారని, స్పెయిన్లో మ్యారేజ్ జరగబోతోందని, ఆ తర్వాత చెన్నైలో ఫ్రెండ్స్ బంధువుల కోసం అత్యంత ఘనంగా విందు ఏర్పాటు చేయనున్నారని కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు కోడై కూస్తున్నాయి. నిజానికి ఈ వార్త కొత్తదేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి పుకార్లు షికారు చేశాయి. అప్పుడు స్వయంగా అనిరుద్ధే స్పందించారు. పెళ్ళా? నవ్వకండి బాబాయ్, దయచేసి ఇలాంటి నిరాధారమైన పుకార్లను అస్సలు నమ్మకండి అని తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు మళ్లీ అదే వార్త మళ్లీ స్ప్రెడ్ అవుతోంది. స్పెయిన్, చెన్నై అంటూ లొకేషన్ తో సహా తెరపైకి రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. దీంతో ఒకవేళ ఈ వార్త నిజమైతే వీరిద్దరి ఆర్థిక బలాబలాలు ఎలా ఉంటాయి, ఎవరి ఆస్తి ఎంత అనే దానిపై విపరీతమైన చర్చ మొదలైంది. ఒకరు వ్యాపార సామ్రాజ్యానికి యువరాణైతే మరొకరు సంగీత ప్రపంచానికి రారాజు. వీరిద్దరి ఆస్తుల విలువను పోల్స్తూ నెటిజన్లు రకరకాల అంచనాలు వేస్తున్నారు. ముందుగా సన్ రైజర్స్ బాస్ కావ్య మారన్ ఆస్తుల విలువ గురించి చూద్దాం. ఆమె కేవలం ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ మాత్రమే కాదు, ఆసియాలోనే అతిపెద్ద మీడియా నెట్వర్క్లలో ఒకటైన సన్ గ్రూప్ అధినేత బిలియనియర్ కళానిధి మారన్ ఏకైక కుమార్తె. చిన్నప్పటి నుండి వ్యాపార ప్రపంచంలో అడుగుపెట్టిన కావ్య ప్రస్తుతం తన తండ్రి వ్యాపారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె దూకుడు, వ్యూహాలు ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూని అమాంతం పెంచాయి. ఐపీఎల్ వేలంలో ఆమె ఆటగాళ్లను ఎంపిక చేసే తీరు, మ్యాచ్ల సమయంలో జట్టును ప్రోత్సహించే విధానం అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ విలువ 3,000 కోట్ల రూపాయలకు పైమాటే అని అంచనా. ఇక కావ్య వ్యక్తిగత ఆస్తుల విషయానికొస్తే కొన్ని నివేదికల ప్రకారం ఆమె ఆస్తుల విలువ దాదాపు 400 కోట్ల నుండి 500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయం కేవలం సన్ గ్రూప్ నుండి ఆమె అందుకునే వార్షిక వేతనం, డివిడెండ్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలో వాటాల ద్వారానే వస్తాయి. ఇది ఆమె వ్యక్తిగత సంపాదన మాత్రమే. ఆమె కుటుంబం మొత్తం ఆస్తి విలువ గురించి మాట్లాడితే అది దాదాపు 19,000 కోట్ల రూపాయలు దాటుతుంది. చెన్నైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన భవనంలో ఆమె నివసిస్తున్నారు. అంతేకాదు, ఆమె గ్యారేజీలో రేంజ్ రోవర్, మెర్సిడోస్, జీ వ్యాగన్, BMW వంటి ప్రపంచ స్థాయి లగ్జరీ కార్లు అనేకం ఉన్నాయి. ఇప్పుడు రాక్ స్టార్ అనిరుద్ధ్ రవిచందర్ సంపాదన, ఆస్తుల వైపు ఒక లుక్కేద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన ప్రతిభతో అనతి కాలంలోనే అగ్ర సంగీత దర్శకుడిగా ఎదిగారు. వై దిస్ కొలవెరిడీ అనే ఒక పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ధ్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రంతో బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేశారు. రజనీకాంత్ జైలర్, కమల్ హాసన్ విక్రమ్, విజయ్ లియో, ఎన్టీఆర్ దేవరా లాంటి పాన్ ఇండియా స్టార్ల సినిమాలకు సంగీతం అందిస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక సినిమాకు సంగీతం అందించడానికి ఏకంగా 25 కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇది దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా అతన్ని నిలబెట్టింది. ప్రస్తుతం అనిరుద్ధ్ వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. సినిమాల ద్వారా వచ్చే పారితోషికమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే భారీ లైవ్ కాన్సర్ట్స్, యూట్యూబ్, స్పాటిఫై లాంటి ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా వచ్చే రాయల్టీలు, అలాగే ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడం ద్వారా ఆయనకు భారీగా ఆదాయం సమకూరుతోంది. పారితోషికం పరంగా దేశంలోనే టాప్ లీగ్ లో ఉన్నప్పటికీ కావ్య మారన్ కుటుంబం యొక్క దశాబ్దాల కార్పొరేట్ నేపథ్యం, 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యంతో పోలిస్తే అనిరుద్ధ్ ఆస్తి విలువ చాలా తక్కువగానే కనిపిస్తుంది. అయితే కావ్య మారన్, అనిరుద్ధ్ ఇద్దరూ తమ తమ రంగాలలో
తిరుగులేని స్టార్డమ్ ను, అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఒకరు కార్పొరేట్ ప్రపంచంలో సక్సెస్ ఐకాన్ అయితే మరొకరు సంగీత ప్రపంచంలో యూత్ ఐకాన్. వీరి పెళ్లి వార్తలపై ఇప్పటి వరకు 2 కుటుంబాల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో, ఇది కేవలం గాలి వార్తలేనా లేక నిజంగానే పెళ్లి బాజాలు మోగనున్నాయా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.